హాయ్ అండి. ఈరోజు మనం కూరలో వాడుకునే మసాలా కారం ఎలా తయారు చేసుకోవాలో తయారు చేసుకుని చూద్దాం. వీటికి కావాల్సిన పళ్ళాలు బాగా ఎండబెట్టిన ఎండుమిర్చి 1 కేజీ తీసుకున్నాం. దానికి 100 గ్రాముల ఆవాలు, 100 గ్రాములు జీలకర్ర, 100 గ్రాములు మెంతులు, 200 గ్రాములు ధనియాలు, ఇవన్నీ కూడా దోరగా వేయించుకుందాం. వేయించుకుని దానికి ఒక 50 గ్రాములు పసుపు కొమ్ములు వేద్దాం. ఒక చారెడు ఉప్పు కూడా వేసుకుంటే తుట్టు పట్టదు. కారం ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఈ మసాలా కారం ఒక 2 స్పూన్లు వేసుకుని కొంచెం అల్లం వెల్లుల్లిపాయ వేసుకుంటే కూర మంచి రుచిగా ఉంటుంది. వేరే మసాలాలు ఏమీ దంచి వేసుకోక్కర్లేదు. చూడండి, ఒక్కసారి ఇలా మీరు కూడా ఇలా మసాలా కారం ఆడించుకుని పక్కన పెట్టుకుంటే కూర సింపుల్గా అయిపోతుంది. పసుపు కొమ్ములు పాలంగా వేస్తే ఆర్డరు, అందుకే ఇలా కొంచెం దంచి వేస్తున్నాను. ఎండుమిర్చి కూడా ఇలా లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. కూర కారం ఇలా తయారు వాడడం వలన రుచికి